శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ అర్జున, సూర్యకిరణముల చేత సముద్రములలోని నీటిని ఆవిరి చేసి మేఘముల రూపంలో ఉంచి అవసరం వచ్చినప్పుడు వర్ష రూపంలో మంచి నీటిని అందిస్తున్నది నేనే. అవసరం లేనప్పుడు ఆ నీటిని నాలోనే ఉంచుకుంటున్నాను. మరణం రావాలన్నా మరణం రాకూడదన్నా దానికి కారణం నేనే. ఈ చరాచర జగత్తులో నిత్యమైనవి అనిత్యమైనవి అన్నీ నేనే. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఏ ప్రయత్నం లేకుండా ప్రత్యక్షమయ్యే దేవుడు సూర్యభగవానుడు. ఆ సూర్యుడు నేనే అంటున్నాడు. ఆయన మనకు వేడినిస్తున్నాడు. 4 రోజులు ముసురు పట్టి సూర్యుడు కనపడకపోతే అల్లాడిపోతాం. ఎందుకంటే మనకు జీవమును శక్తిని ఇచ్చేది సూర్యుడు. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉందని మన వైద్యులు చెప్తారు. కొంతమంది మాత్రం శరీరానికి ఏ మాత్రం సూర్యరశ్మి తగలకుండా సూటు బూటు సాక్సులు టై కట్టుకుని ఏసీ రూములకే పరిమితం అవుతారు. డాక్టర్లను పోషిస్తూ ఉంటారు. అదే గొప్ప అనుకుంటారు. ఇది వాళ్ళ కర్మ. మనం ఏం చేయలేం. మనకు వాటర్ సైకిల్ తెలుసు. సూర్యుని కిరణముల చేత తాపము చేత సముద్రములలో నీరు ఆవిరయ్యి మేఘములుగా ఏర్పడి వర్షముగా కురిసి మనకు దాహాన్ని తీరుస్తుంది, పంటలు పండిస్తుంది, మనకు జీవనాధారంగా ఉంటుంది. సముద్రంలో నీరు ఒప్పగా ఉండి ఎందుకు పనికిరావు. అటువంటి పనికిరాని నీటిని ఉపయోగంలోనికి తీసుకువచ్చే పెద్ద యంత్రం నేనే అంటున్నాడు పరమాత్మ. అంతేకాకుండా సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తీయటి నీరుగా మార్చి ఉప్పును మనకు మిగిల్చి ఆ తీయని నీటిని ఆవిరి రూపంలో పైకి తీసుకువెళ్ళి మేఘాల రూపంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు వర్షం కురవాలో ఎప్పుడు వర్షం కురవకుండా చేయాలో తెలిసి కావలసి వచ్చినప్పుడే వర్షం కురిపిస్తున్నాడు. ఇదంతా ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన శాయశక్తుల వాతావరణం కలుషితం చేసి ఆ నియమాన్ని, పరమాత్మ ఏర్పరిచిన వాటర్ సైకిల్ను చిన్నాభిన్నం చేశాం. ఇంతకన్నా పెద్ద యంత్రం మనం కనిపెట్టలేం కూడా. మనం చిన్న చిన్న యంత్రాలతో మేఘమదనాలు చేస్తూ ఉంటాం, ఏ ఇంధనం ఖర్చు లేకుండా. ఈ మాదిరి ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే యంత్రమును పనిచేయించేవాడు ఆ పరమాత్మ. ఆయన ఎంత శక్తిమంతుడో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనకు మరణం కలిగించేవాడు, మరణం నుండి విముక్తి కలిగించేవాడు ఆ పరమాత్మ. మరణం నుండి విముక్తి అంటే అమృతత్వం, అంటే మరణం లేకుండా చేయడం, అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించేవాడు, పరమ పదమును ఇచ్చేవాడు ఆ పరమాత్మే. అంతేకాదు, నిత్యము సత్యము అయిన ఆత్మస్వరూపాన్ని నేనే. అనిత్యము అశాశ్వతము అయిన ఈ ప్రాపంచిక విషయాలు, వస్తువులు అన్నీ నేనే. నేను కానిది అంటూ ఏదీ లేదు అని అంటున్నాడు కృష్ణుడు. త్రయీ విద్య అనే వేద విద్యను అధ్యయనం చేసిన వారు వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములు చేసి ఆ యజ్ఞములలో సోమపానం చేసిన వారు, వారు చేసిన పాపములను అన్నీ సమూలంగా పోగొట్టుకున్నవారు, వారు చేసిన యజ్ఞముల ఫలంగా స్వర్గలోక సుఖములను మాత్రమే కోరుకుంటున్నారు. వారి కోసమే యజ్ఞయాగములు చేస్తున్నారు. వారు చేసిన యజ్ఞ యాగముల ఫలితంగా ఆర్జించుకున్న పుణ్యములకు కాను వారు స్వర్గలోకమునకు వెళ్తున్నారు. ఆ స్వర్గలోకములో దివ్యములైన దేవభోగములను అనుభవిస్తున్నారు. కేవలం స్వర్గసుఖములను పొందవలెను అనే కోరికతో యజ్ఞయాగములు చేసిన వారు చేసిన యజ్ఞ యాగముల సకామ కర్మల ఫలితంగా పుణ్యమును సంపాదించుకుని స్వర్గము మొదలగు పుణ్యలోకములను పొందుతున్నారు. అక్కడ వారు చేసిన పుణ్యములకు తగ్గ ఫలితములను అనుభవించిన తర్వాత మరలా మానవులుగా జన్మిస్తారు. వీరందరూ పరమపదము కొరకు ప్రయత్నించకుండా కేవలం స్వర్గసుఖాల కొరకు మాత్రమే సకామ కర్మలను చేస్తుంటారు. ఒక్క పరమపదం తప్ప మిగిలిన అన్ని లోకములు మరలా తిరిగి వచ్చే లోకములే కానీ శాశ్వతంగా పునర్జన్మ లేకుండా చేసేవి కావు. అందుకే బ్రహ్మలోకంతో సహా ఏ లోకమునకు కానీ వెళ్ళినా మరలా తిరిగి రాక తప్పదు. అంటే ఒక్క పరమపదము తప్ప ఏ లోకము శాశ్వతం కాదు అని అర్థం. అలాగే ఈ స్వర్గలోక సుఖములు కూడా భూలోకంలో మనం అనుభవించే సుఖముల కంటే కొంచెం గొప్పవి కానీ శాశ్వతములు కావు. కానీ అందరూ స్వర్గసుఖముల కొరకు ప్రాకులాడుతున్నారు, కానీ పరమపదం కొరకు ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగముల కొరకు చేసే శ్రమ శాశ్వత సుఖం కొరకు చేస్తే పరమపదం పొందవచ్చును, కానీ ఆ జ్ఞానం వేద పండితులకు కూడా లేదు. కాబట్టి స్వర్గసుఖములు ప్రసాదించే సకామ కర్మ కంటే నిష్కామ కర్మ శ్రేష్టమైంది.
పూత పాప అంటే పాపముల నుండి పవిత్రుడవుతాడు అని. చేసిన పాపాలు చేసి యజ్ఞయాగాలు చేస్తే పవిత్రులు అవుతారా అని మనం అనుకుంటూ ఉంటాం. పాపాలు అన్నీ ఒకే రకమైనవి కాదు. కొన్ని చిన్న చిన్న పాపాలు ఉంటాయి. అవి పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంతో నశించిపోతాయి. కొన్ని పాపాలు ఏమి చేసినా పోవు, తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఇక్కడ పూత పాప అంటే తెలిసి తెలియకుండా పొరపాటును చేసిన పాపాలు అని అర్థం. ఎందుకంటే నిరంతరం పాపాలు చేసేవాడు యజ్ఞయాగాలు చెయ్యడు, దేవుణ్ణి తలుచుకోడు, వాడికి పాప చింతన ఉండదు, పశ్చాత్తాపం ఉండదు. వాడిది కరుడు కట్టిన నేర మనస్తత్వం. ఇక్కడ వాళ్ళ గురించి చెప్పడం లేదు అని గుర్తించాలి. ఉదాహరణకు మానవులు ఎన్నో నేరాలు చేస్తుంటారు. వాటికి ఇండియన్ పీనల్ కోడ్లో శిక్షలుంటాయి. కానీ కొన్ని నేరాలకు పశ్చాత్తాపం ఉంటుంది. నేరస్తుడు ఎవరి పట్ల నేరం చేశాడో వారు క్షమిస్తే వాడు శిక్ష నుండి విముక్తుడవుతాడు. దానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 320 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాని ప్రకారం నేరస్తుడు తాను ఎవరి పట్ల నేరం చేశాడో వారికి క్షమాపణ చెప్పి వారితో రాజీ కుదుర్చుకోవచ్చు, నష్టపరిహారం చెల్లించి నేరం నుండి విముక్తి పొందవచ్చు. కానీ ఇది కొన్ని నేరాలకు అంటే కాంపౌండబుల్ అఫెన్స్కు మాత్రమే వహిస్తుంది. మర్డర్, రేప్ చేసి క్షమించమంటే ఎవరూ క్షమించరు. అలాగే యజ్ఞయాగాల వలన, ప్రాయశ్చిత్తం చేసుకోవడం వలన కొన్ని చిన్న చిన్న పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు నశించిపోతాయి అని ఇక్కడ అర్థం. మరొక మాట కూడా వాడారు, దేవభోగాన్ అంటే దేవలోక సుఖాలు అని అర్థం. మరి స్వర్గం, నరకం అంటూ వేరే లేవు, అన్నీ ఇక్కడే ఉన్నాయి అని కొంతమంది వాదన. వారి వాదన ప్రకారం చూస్తే కూడా ఇది సరి అయిందే. కొంతమంది మంచి శ్రీమంతుల ఇంట్లో పుడతారు, వారికి దేనికి కొరత ఉండదు, అనుకున్న వెంటనే అన్నీ సమకూరుతాయి, అనుభవించడమే వారి పని. వీటినే దేవభోగములు అని అనుకోవచ్చు కదా. జీవితం తలక్రిందులయ్యి ఆ సంపదలు హరించిపోతే రోడ్డున పడతాడు, అది సంభవమే. ఓడలు బండ్లవుతాయి అనే సామెత ఇదే కదా. ఓడలు ఎలా బండ్లవుతాయో ఇక మీద వివరించిపోతున్నారు పరమాత్మ. ఇక్కడ ముందు చెప్పిన విధంగా పాపాలు పోగొట్టుకుని పవిత్రులై యజ్ఞయాగములు చేసి పుణ్యమును సంపాదించుకున్నవారు విశాలమైన స్వర్గలోకంలో సకల సుఖములు అనుభవించి వారు చేసిన పుణ్యం అయిపోగానే మరలా మానవలోకంలో పుడుతున్నారు. ఈ ప్రకారంగా వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు మొదలగు కర్మకాండలు కేవలం పూర్తిగా ప్రతిఫలాపేక్షతో తమ తమ కోరికలు తీరడం కోసమే చేసిన వారు, కామ భోగములో ఎందే ఆసక్తి కలవారు, వాటిని అనుభవించాలనే కోరిక కలవారు ఈ ప్రకారంగా పుట్టడం, పుణ్యం సంపాదించడం, స్వర్గలోకానికి వెళ్ళడం, తాను చేసిన పుణ్యానికి సరిపడా స్వర్గ సుఖాలు అనుభవించడం, పుణ్యం అయిపోగానే మరలా మానవలోకంలో పుట్టడం, ఇలాగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పబడిన విషయాన్ని ఇక్కడ విపులంగా ఇంకొంచెం వివరంగా చెప్తున్నాడు కృష్ణుడు. సకామ కర్మలు కేవలం స్వర్గ సుఖాల కోసమే. వేదములలో చెప్పబడిన యజ్ఞయాగాదులు చేసిన వారు చేసిన యజ్ఞయాగాలకు సరిపడా పుణ్యాన్ని సంపాదించి స్వర్గానికి వెళతారు. అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. వారి పుణ్యం అయిపోగానే తిరిగి మర్త్యలోకానికి తిరిగి వస్తారు, అంటే మానవలోకానికి. ఈ ప్రకారంగా సకామ కర్మలు చేసేవారు స్వర్గానికి, భూలోకానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు, అంటే వస్తూ పోతూ ఉంటారు. 6 నెలలు భూలోక స్వర్గం అయిన అమెరికాలో సకల సుఖాలు అనుభవించి చేతిలో డబ్బు, వీసా పరిమితి అయిపోగానే తిరిగి ఇండియాకు వచ్చినట్లు స్వర్గానికి, భూమికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. బ్యాంకులో బ్యాలెన్స్ తరిగిపోయినట్లు ఆర్జించిన పుణ్యం కూడా అనుభవిస్తుంటే తరిగిపోతుంది. స్వర్గలోకంలో తిరిగి పుణ్యకర్మలు చేసి పుణ్యం ఆర్జించే అవకాశం లేదు. స్వర్గంలో కేవలం అనుభవమే కానీ కర్మలు ఉండవు. పుణ్యకర్మలు చేయడానికి మరలా భూలోకం రాక తప్పదు. అంత మాత్రం చేత సకామ కర్మ, యజ్ఞయాగములు, వేదాధ్యయనం మంచిది కాదు అని కాదు. అవి చేస్తూ నిష్కామ కర్మలు ఆచరించి పరమపదం పొందడానికి ప్రయత్నం చేయాలి, కానీ అక్కడే గిరగిరా తిరుగుతూ ఉండకూడదు. అందుకే గతాం గతం కామ కామే లభంతే అని అన్నారు పరమాత్మ. అంటే ఈ కామ సుఖములకు, స్వర్గ సుఖములకు అలవాటు పడ్డవాళ్ళు వాటిని తిరిగి తిరిగి పొందడానికే ఇష్టపడుతూ ఉంటారు, కానీ పరమ సుఖమును పొందడానికి ప్రయత్నం చేయరు. కామకామి అంటే కామములను కామించేవాడు అని. ఆ కామకామి ఎల్లప్పుడూ స్వర్గానికి, భూమికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు.
భోగములు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి సాధకుడు కామకామి కాకూడదు, నిష్కామ కర్మలు ఆచరించాలి, పరమపదం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మనం ఏ స్వర్గలోక సుఖాలు కోరుకుంటున్నామో ఆ స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. మనం అప్పుడప్పుడు స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటాం, ఆయన ఎల్లప్పుడూ స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి ఇంద్రుడు ఒకసారి వృత్రుడు అనే బ్రాహ్మణుణ్ణి చంపారు. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. స్వర్గాన్ని, సుఖాలను, భార్య శచీదేవిని వదిలిపెట్టి అండర్ గ్రౌండ్కు వెళ్ళాడు. 1000 సంవత్సరాల పాటు ఒక సరస్సులో ఉండే తామర తూడులో ఉన్న నాళంలో దాక్కున్నాడు. అలా ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు అన్ని భోగాలకు, సుఖాలకు దూరంగా ఏకాంత శిక్ష అనుభవించాడు. అంతేకాదు, ఆ ఇంద్రుడి పోస్టులోకి మరొకడు వచ్చాడు. వాడి పేరు నహుషుడు. మంచి ధార్మికుడు, శీలవంతుడు, గుణవంతుడు. కానీ ఇంద్రుడి పదవి, స్వర్గలోక భోగాలు వాడికి మదం ఎక్కించాయి, కళ్ళు మూసుకుపోయాయి. ఇంద్రుడు భార్య శచీదేవిని అనుభవించాలనే కోరిక పుట్టింది, అంతే. ఆ పాపఫలం కారణంగా అగస్త్యుడి శాపం వలన ద్వాపర యుగం వరకు కొండ చెలువుగా భూమి మీద పడి ఉన్నాడు. కాబట్టి ఎంతటి వారికైనా స్వర్గలోకం శాశ్వతం కాదు, మరలా భూమి మీదకి రావాల్సిందే. ఇక మన సంగతికి వస్తే, మంచి శ్రీమంతుల ఇళ్లలో పుట్టిన వాళ్ళు స్వర్గలోకముతో సమానమైన సుఖాలు, కోరుకున్న సుఖాలు అనుభవిస్తారు అని చెప్పుకున్నాం కదా. అవి ఎటువంటివి? ఎండ తగలకుండా నిరంతరం ఏసీ రూములు, ఖరీదైన ఏసీ కార్లు, సూటు బూటు, నిరంతరం మద్యపానం, ధూమపానం, షుగర్, బీపీ, ఒబిసిటీ. వీటి వల్ల ఆరోగ్యం సర్వనాశనం. డాక్టర్ల చుట్టూ తిరగడం, అన్నీ ఉన్నా ఏమీ తినలేకపోవడం, స్వర్గం నుండి జారిపడడం అంటే ఇదే. మరికొందరు తమకు సంపదలున్నాయి కదా అని ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసి నష్టపోయి ఐపీ పెట్టి వీధిన పడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళనే బ్రతికి చెడ్డవాళ్ళు అని అంటూ ఉంటారు. చలనచిత్ర రంగంలో ఒకనాడు రాజభోగాలు అనుభవించిన వారు అవసాన దశలో దిక్కులేని చావు చచ్చిన వాళ్ళ గురించి మనం వినే ఉన్నాం. వీరంతా స్వర్గం, నరకం ఈ లోకంలోనే అనుభవిస్తూ ఉంటారు. యజ్ఞయాగాలు చేసి పుణ్యం సంపాదించి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ స్వర్గంలో సకల భోగాలు అనుభవించి ఆర్జించిన పుణ్యం అయిపోగానే స్వర్గలోకం నుండి గంటపడి మరలా మానవలోకం వచ్చి మరలా స్వర్గసుఖాల మీద మోజుతో యజ్ఞయాగాలు చేసి పుణ్యాలు సంపాదించి తిరిగి స్వర్గసుఖాల కోసం ప్రాకులాడుతుంటారు. కానీ శాశ్వత సుఖాన్ని కలిగించే పరమపదాన్ని కోరుకోరు. ఆ శాశ్వత సుఖం కావాలని కోరుకునే వారికి ఒక అభయం ఇస్తున్నాడు కృష్ణుడు. స్వర్గలోకం, విశాలం అనే పదాలకు సరదాగా ఈ విధంగా అర్థం ఊహించవచ్చు. బాగా ధనము, సంపదలు ఉన్నవాడికి 100 బెడ్రూమ్లు ఉన్న స్వర్గంతో సమానమైన భవనం ఉంటుంది. చుట్టూ గార్డెన్, స్విమ్మింగ్ పూల్, బంగారు సింహాసనం మీద కూర్చుని బంగారు ప్లేట్లో భోజనానికి అన్నీ ఉంటాయి. ఆహా, స్వర్గం ఇదే కదా అని మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఆ స్వర్గం కాస్త నరకంగా మారి విశాలమైన భవనాల్లో నుండి ఇరుకుగా ఉన్న జైలు గదుల్లోకి మారాల్సి వస్తుంది. బంగారు పళ్ళాలకు బదులు సత్తు పళ్ళెంలో భోజనం చేయాల్సి వస్తుంది. ఇది మనం వింటుంటాం కదా అప్పుడప్పుడు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే, మరోలా భావించకండి. సరిగ్గా అర్థం చేసుకుంటే భగవద్గీత ఈనాటికే కాదు ఏ నాటికి కూడా పనికి వచ్చే మహత్తర గ్రంథం. ఏ జనులైతే ఇతరములైన చింతలు లేకుండా నన్నే ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారో, నన్నే చక్కగా ఉపాసిస్తూ ఉంటారో, నాయందు ఏకాగ్రమైన భక్తి, నిష్ఠ కలిగి ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది భగవద్గీతలో చాలా ప్రముఖమైన శ్లోకం, అందరి నోళ్లలో ఆడుతున్న శ్లోకం. ఏకంగా ఎల్ఐసి వారు యోగక్షేమం వహామ్యహం అని తమ స్లోగన్గా పెట్టుకున్నారు. గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. వాటిలో మధ్యలో ఉన్న అంటే 9వ అధ్యాయంలో 22వ శ్లోకంగా ఉన్న ఈ శ్లోకం గీతలో మధ్యలో ఉన్నందువలన గీత అనే రత్నహారానికి మధ్యలో ఉన్న పతకం అంటే పెండెంట్ లాగా అందరి హృదయాలలో విరాజిల్లుతూ ఉంది. గీతాసారం అంతా ఇక్కడ పొందుపరిచారు అని అనుకోవచ్చు. ముందుగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే ఎవరైతే ఇతరములైన ఆలోచనలు, చింతనలు, భావాలు మనసులో పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో అని అర్థం. ఇది మనందరం చేయాల్సిన పని. దీనికి బదులుగా పరమాత్మ చేసే ప్రత్యుపకారం ఏంటంటే
తేషాం అటువంటి వారికి, ఎటువంటి వారికి అంటే మరలా చెప్తున్నాడు, నిత్యాభియుక్తానాం అంటే ఎల్లప్పుడూ నాయందే తమ మనస్సును చిత్తమును లగ్నం చేసిన వారికి పరమాత్మ ఏం చేస్తాడు అంటే యోగక్షేమం వహామ్యహం, వారి యోగము క్షేమము నేను వహిస్తాను. యోగము అంటే లేని దానిని సమకూర్చుకోవడం, క్షేమము అంటే సమకూర్చుకున్న దానిని చక్కగా రక్షించుకోవడం. అంటే జీవితంలో సుఖమంటూ లేని వారికి నిత్యం సుఖము సంతోషంగా ఉంటుంది. ఆ సుఖం సంతోషం ఎప్పటికీ వారి వద్దనే క్షేమంగా ఉంటుంది. ఇంతకన్నా మానవుడికి కావాల్సింది ఏముంది? ఎందుకంటే సాధకుడి యోగక్షేమములకు పరమాత్మ బాధ్యత వహిస్తున్నాడు. బ్యాంకు గ్యారంటీ మాదిరి గ్యారంటీ ఇస్తున్నాడు. కానీ పరమాత్మ మనకు ఈ సాయం చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి అనేది మొదటి పాదంలో స్పష్టంగా వివరంగా విపులంగా చెప్పాడు. అందులో మొదటి పదం అనన్య అంటే సాటి లేని పోల్చలేని భక్తి. భగవంతుని మీద తప్ప ఇంకా ఇతరములైన ప్రాపంచిక వస్తువుల మీద ఆసక్తి లేకుండా ఉండడం. అప్పుడు మనస్సు పరమాత్మ మీద లగ్నమవుతుంది. ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ధ్యానం సాధ్యమవుతుంది. ఈ శ్లోకాన్ని 21వ శ్లోకం తర్వాత చెప్పారు. ఆ శ్లోకంలో తాత్కాలిక సుఖములను ఆశించి వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములను క్రతువులను చేసేవారు తాత్కాలికమైన స్వర్గలోక సుఖములను పొందుతారు అని ఉంది. ఈ శ్లోకంలో అలా కాకుండా పరమాత్మ మీద ఏకాగ్ర చిత్తం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. వీటి మధ్య తేడాను గ్రహించాలి. 21వ శ్లోకంలో వాళ్ళు సకామ కర్మలు, కోరికతో కూడిన కర్మలు చేస్తారు, పుణ్యం కోసం చేస్తారు, ఆ పుణ్య ఫలము అనుభవిస్తారు అని చెప్పాడు. ఈ శ్లోకంలో వాళ్ళు అనంతమైన సుఖం కోసం పరమాత్మ మీద అనన్యమైన చింతన కలిగి ఉంటారు అని చెప్పారు. ఇదే తేడా. మానవులలో ఉన్న భక్తి 3 రకాలు అని ఇదివరకే చెప్పుకున్నాం. కొందరు తమకు ఆపద కలిగినప్పుడే, కష్టం కలిగినప్పుడే భగవంతుణ్ణి ప్రార్థిస్తారు, వారిది ఆర్తి భక్తి. మరికొందరికి ప్రాపంచిక విషయములు, ధన సంపాదన, ఆ ధనంతో సుఖాలు అనుభవించడం, ఇటువంటి వారికి దేవుడి మీద భక్తి ఉంటుంది. కానీ కోరికలు కోరుకోవడం వరకే. ఎవరు కోరికలు తీరిస్తే వారిని పూజిస్తారు. అది కాసేపు పూజ, మరలా ప్రాపంచిక విషయాలు. కోరికలు తీరగానే భగవంతుడిని గురించి ఆలోచించరు. మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కోరికలు తీరాలి అని అనుకున్నప్పుడు వారి ఇష్టదైవాన్ని పూజిస్తారు. వీరినే ఆర్తులు, అర్ధార్థులు అని ఇంతకుముందు చెప్పారు. వీరిని అనన్య భక్తులు అనలేం. 3వ రకం వారు అనన్య భక్తులు. వీరికి పరమాత్మ తప్ప మరో ఆలోచన ఉండదు. తనను తాను పూర్తిగా పరమాత్మకు అర్పించుకుంటాడు. అతడు ఎక్కడ ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రం పరమాత్మ యందే లగ్నమై ఉంటుంది. ఈ రకం భక్తుల గురించి భగవానుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పాడు. కానీ ఆఖరు 4 పదాలు చదివి అంతా భగవంతుడే చూసుకుంటాడు, నేనేం చెయ్యక్కర్లేదు అంటూ కాళ్ళు పారజాపుకుని పడుకునే వారి గురించి కాదు. దీనికి ఉదాహరణగా కుచేలుడిగా పేరుగాంచిన సుదాముడు, అర్జునుడు చక్కని ఉదాహరణలు. కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండడానికి కూడా అంగీకరించాడు. ఆయన యోగక్షేమాలు తన మీద వేసుకున్నాడు. కుచేలుడు తాను కృష్ణుని వద్దకు వెళ్ళి కూడా ఏమి అడగకుండానే తిరిగి వచ్చేశాడు. కానీ కుచేలునికి సకల సంపదలు సమకూర్చాడు పరమాత్మ. అలాగే గజేంద్రుడు నీవే తప్ప నితపరం బెరుగా అంటూ ఎలుగెత్తి అరిచాడు. ఇక ప్రహ్లాదుడైతే శ్రీహరి కోసం తండ్రినే ఎదిరించి నిలిచాడు. చావుకు కూడా భయపడలేదు. అన్ని కష్టాలు ఆనందంగా భరించాడు. భక్తి అంటే అలా ఉండాలి. అటువంటి వారి గురించి ఈ శ్లోకం చెప్పబడింది. ఇటువంటి భక్తుడు తన ప్రయత్నం తాను చేస్తాడు. ఇంకా అతని వల్ల కానప్పుడు పరమాత్మ అతని పక్కనే ఉండి అతడి యోగక్షేమాలు వహిస్తాడు. ఇది పరమాత్మ అనన్య భక్తులకు ఇచ్చిన హామీ. మరి ఈ అనన్య భక్తులు ఏ కులం, ఏ జాతి వారు అని సందేహం వస్తుంది. దానికి సమాధానమే ఏ జనాహ అంటే ఏ జనులు అని సంబోధించాడు. అంటే కులము, జాతి, ధనిక, పేద, ఆడ, మగ అని లేదు. ఎవరైనా సరే క్లీన్ చిట్ ఇచ్చాడు. కాబట్టి పరమాత్మ కొంతమందికే లభ్యమవుతాడు, ధనం ఉన్న వారికే దైవం పలుకుతాడు అనడం తప్పు. అనన్య చిత్తం కలిగి ఎవరైతే పరమాత్మను ఉపాసిస్తారో వారందరి యోగక్షేమాలను పరమాత్మ తానే వహిస్తాడు. దానికి అర్హత ఏంటి అంటే నిత్యాభియుక్తానాం అంటే అనునిత్యము ఎల్లప్పుడూ నాయందే నిష్ఠ, శ్రద్ధ, భక్తి కలిగి ఉండాలి. నీవే తప్ప నితపరం బెరుగా అనే స్థితికి చేరుకోవాలి. అటువంటి వారి యొక్క యోగక్షేమాలని నేనే వహిస్తాను అని హామీ ఇచ్చాడు కృష్ణుడు. మనందరం కూడా ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేయాలో ముందు పాదంలో చెప్పి తాను ఏం చేస్తాడో తర్వాతి పాదంలో చెప్పాడు పరమాత్మ.
ఏ భక్తులైతే నన్ను కాకుండా ఇతర దేవతలను కేవలం శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటారో అటువంటి వారు కూడా వేదములలో చెప్పబడిన విధి విధానాలతో నన్ను పూజించకపోయినా ఏదో విధంగా నన్ను పూజించినట్లే. మనకు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. విష్ణు పురాణంలో విష్ణువు, శివపురాణంలో శివుడు, దేవి భాగవతంలో అమ్మవారు, భాగవతంలో కృష్ణుడు, రామాయణంలో రాముడు, ప్రస్తుత కాలంలో షిరిడి సాయిబాబా. ఈ ప్రకారంగా ఎవరి అభిరుచికి తగ్గట్లు వారికి పురాణాలు, కావ్యాలు, చరిత్రలు రచింపబడ్డాయి. ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించవచ్చు, ఉపాసించవచ్చు. కానీ మా దేవుడే గొప్ప, మీ దేవుడు అసలు దేవుడే కాదు అనడం తప్పు. ఈ భావన అస్సలు రాకూడదు. సర్వదేవ నమస్కారః కేవలం ప్రతిగచ్చతి అంటే ఏ దేవుడికి నమస్కారం చేసినా అది పరమాత్మకే చెందుతుంది. కాకపోతే భక్తులలో ఉండే భేదాలను బట్టి వారి వారి పూజా విధానాలు, పూజించే దేవతామూర్తులు మారుతూ ఉంటారు. ఇక్కడ పరమాత్మ 2వ తరగతి భక్తుల గురించి చెప్తున్నాడు. ఈ రకం భక్తులకు ఒక దేవుడు అంటూ ఉండరు, కానీ శ్రద్ధ, భక్తి ఉంటుంది. ఏ దేవుడు తన కోరికలు తీరుస్తాడు అనుకుంటే ఆ దేవుణ్ణి ఉపాసిస్తారు, ఆ యజ్ఞాలు చేస్తారు. కోరికలు తీరడం కోసమే యజ్ఞయాగాలు, క్రతువులు చేస్తారు. వారికి భక్తి ఉంటుంది, అది అనన్య భక్తి కాదు. వారు ఇతర దేవతలకు శ్రద్ధతో చేసే ఆరాధనలు అన్నీ నాకే చెందినా ఆ విషయం వారికి తెలీదు. తాము పూజించే దేవుడే గొప్ప అనే అజ్ఞానంలో ఉంటారు. అంటే అవిధిపూర్వకం, అంటే ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఆరాధిస్తారు. పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అందరిలోనూ అన్ని దేవతామూర్తులలోనూ ఉన్నాడు అనే జ్ఞానం వీరికి ఉండదు. ఏ దేవతను, ఏ దేవుడిని పూజించినా ఆ దేవత, ఆ దేవుడి రూపంలో వారి వారి కోరికలు తీర్చేది నేనే అనే జ్ఞానం వారికి ఉండదు. దేవతామూర్తుల మధ్య భేదభావంతో, అజ్ఞానంతో పూజిస్తారు. వీరు పరమాత్మను సాకారంగా ఆరాధించే సకామ భక్తులు. ఇతర దేవతలను వివిధ నామ రూపాలతో ఆరాధిస్తారు. వారు ఏ దేవతలను, దేవుళ్లను ఆరాధించినా వారు శ్రద్ధతో ఆరాధిస్తే ఆ ఆరాధనలు అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. సర్వదేవ నమస్కారః కేవలం ప్రతిగచ్చతి అని మనం చెప్పుకుంటున్నాం. అంటే సకామ భక్తులు తమ యొక్క వివిధములైన కోరికలు తీరడానికి వివిధములైన దేవతామూర్తులను పూజించినా ఆ పూజలు అన్నీ కూడా పరమాత్మకే చెందుతాయి. అలాగే నిష్కామ భక్తులు మోక్షాన్ని కోరుకుంటూ ఉపాసించే ఉపాసనలు కూడా నిరాకారుడైన పరమాత్మకే చెందుతాయి. కానీ కోరికలు తీరడం కొరకు దేవతామూర్తులను ఆరాధించే భక్తులు అక్కడే ఆగిపోతున్నారు, ముందుకు సాగడం లేదు. కోరికలు కోరుకోవడం, అవి తీరగానే కొత్త కోరికలు కోరడం, వీరి భక్తి, శ్రద్ధ, పూజలు, వ్రతాలు, యాగములు కోరికల వరకే పరిమితమవుతున్నాయి. ఎందుకంటే ఈ సాకార రూప అర్చన, నామరూప అర్చన విధిపూర్వకం అయినది కాదు. అంటే మనం పెద్ద చదువులు చదవకుండా 10th క్లాస్తో ఆపేసి అదే గొప్ప చదువు అనుకున్నట్లు. అదే అజ్ఞానం. అందరూ సగుణోపాసన నుండి ముందుకు సాగి నిర్గుణ బ్రహ్మను ఆరాధించి పరమాత్మను చేరుకోవడానికి, ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. అవిధిపూర్వకం అని ఎందుకన్నారంటే వివిధ దేవతారాధనలు కేవలం ప్రాపంచిక కోరికలు తీరడానికి, స్వర్గసుఖాల కోసం చేయబడుతున్నాయి. కోరికలు ఉన్నంత వరకు వాసనలు ఉంటాయి, అవి ఉన్నంత వరకు పునర్జన్మ తప్పదు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందితే కానీ పరమాత్మ దర్శనం కాదు. వేదాలలో, శాస్త్రాలలో నిర్గుణ బ్రహ్మను ఆరాధించడం గురించి చెప్పబడింది. అందుకని అది విధిపూర్వకం కాదు అని అన్నాడు కృష్ణుడు. మానవులు చేసే సకల కర్మల యొక్క, యజ్ఞముల యొక్క ఫలములను స్వీకరించే భోక్తను నేనే. ఆ యజ్ఞములకు, కర్మలకు తగిన ఫలములను ఇచ్చే ప్రభువును నేనే. కానీ ఈ విషయం అందరికీ తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆ కారణంగా అన్నీ తామే చేస్తున్నామనే అజ్ఞానంలో ఉన్నారు. జ్ఞాన మార్గం నుండి జారిపోతున్నారు. యజ్ఞ యాగములు, క్రతువులు, పూజలు, వ్రతాలు, కర్మలు ఏదో ఒక కోరికతో ఎవరో ఒక దేవతను ఉద్దేశించి చేస్తారు. ఏ దేవతను ఉద్దేశించి చేస్తున్నారో ఆ దేవతామూర్తిని భోక్త అని అంటారు. ఆ పూజలు, యజ్ఞయాగములు అన్నీ ఆ దేవతకే చెందుతాయి. కానీ ఈ సకల చరాచర జగత్తుకు ప్రభువును నేను. అన్నింటిలో నేనే ఉన్నాను. కాబట్టి మానవులు చేసే యజ్ఞయాగములకు, క్రతువులకు ప్రభువు, భోక్త రెండూ నేనే. ఈ విషయం ఆ చేసేవాడికి తెలియదు అని అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ మనం యజ్ఞముల స్థానంలో మనం రోజు చేసే పూజలు, వ్రతాలు, క్రతువులు, హోమాలు చెప్పుకోవచ్చు. మనం కూడా ఈ పూజలు, వ్రతాలు అన్నీ ఏదో ఒక దేవుణ్ణి, దేవతను ఉద్దేశించి ఏదో ఒక కోరికతో చేస్తాం. ఏ దేవత గురించి చేస్తున్నారో ఆ దేవత భోక్త అవుతాడు. యజ్ఞములు, యాగములు ఎవరి గురించి చేస్తున్నారో ఆ దేవతా స్వరూపము, ఈ రెండింటికి ప్రభువును అంతా ఆ పరమాత్మయే. ఈ విషయం తెలియని అజ్ఞానులు వివిధ దేవతలకు వివిధ పేర్లతో పూజలు, వ్రతాలు చేస్తున్నారు. అవన్నీ తనే చేస్తున్నాడు. ఆ ఫలములు తానే అనుభవిస్తున్నాడు.
అనే అజ్ఞానంలో ఉంటాడు. కానీ ప్రభువు, భోక్త రెండు నేనే అనే సత్యాన్ని తెలుసుకుంటే పరమాత్మను పొందుతారు. కోరికలు ఉండవు, వాసనలు ఉండవు, పునర్జన్మ ఉండదు. కాబట్టి మానవులందరూ పరమాత్మ గురించిన అసలు జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. అన్ని దేవతా స్వరూపాలు పరమాత్మయే. మనం అజ్ఞానం కొద్దీ దేవతలకు రకరకాల పేర్లు, రూపాలు కల్పించి వారి మధ్య భేదభావమును కల్పిస్తున్నాం. కోరికలు కోరుతున్నాం. సంసారము అనే మాయలో పడిపోతున్నాం. పరమాత్మ సర్వాంతర్యామి, అన్ని దేవతలలోనూ జీవరాశులలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నవారికి దేవతామూర్తుల మధ్య ఎటువంటి భేదభావం ఉండదు. ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఈ ఫలములు నాకే చెందాలి అనే అహంకారము ఉండదు. ఆ సమత్వాన్ని మనందరం అలవర్చుకోవాలి. అలా కాకుండా వివిధ దేవతామూర్తుల మధ్య భేదభావంతో ఒకరిని పూజిస్తూ మరొకరిని ద్వేషిస్తూ ఏవేవో కోర్కెలు కోరుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో వివిధములైన పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసినా వారు నా గురించి ఏమాత్రం తెలుసుకోలేరు. మరలా సంసారంలో పడుతూ ఉంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.